Hello, good morning students. So today we are going to revise again the previous videos of physical science first lesson heat. ఆల్రెడీ మనం 3 వీడియోస్ ప్రీవియస్గా సెండ్ చేసాము. వాటిలో ఉన్న అప్ టు మనం యాక్టివిటీ 5 వరకు కవర్ చేసాము. సో వాటిని మళ్ళీ ఒకసారి మీకు రివైజ్ చేయాలనుకుంటున్నాను. సో మనం లెసన్లో బేసిక్గా చూసే ద ఫస్ట్ లెసన్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ హీట్. ఈ హీట్ లెసన్లో మనం ఏం టాపిక్స్ కవర్ చేస్తాం ఇప్పటిదాకా అంటే మీకు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఫస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే క్లియర్గా ఓకే అక్కడ కొన్ని డెఫినేషన్స్ చెప్పాను, అంటే నాట్ రిలేటెడ్ టు టెక్స్ట్ బుక్. ఓకే, ఫస్ట్ మనం ఈ హీట్ చాప్టర్ని డిస్కస్ చేసుకునే ముందు అసలు ఇది ఏ బ్రాంచ్కి సంబంధించింది దాని గురించి ఒక బేసిక్ ఐడియా ఇచ్చాను మీకు. అక్కడ 2 డెఫినేషన్స్ చెప్పాను స్టార్టింగ్లో మీకు. ఏమని? కెలరోమెట్రీ అని ఒకటి, థర్మోమెట్రీ అని ఒకటి. ద ఫస్ట్ వన్ ఇస్ నథింగ్ బట్ కెలరీమెట్రీ. ఇంకొకటి డెఫినేషన్ చెప్పాను థర్మోమెట్రీ అని. 2 డెఫినేషన్స్ చెప్పాను. అక్కడ కెలరోమెట్రీ అంటే ఏం చెప్పాము? ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ హీట్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ ఈజ్ కాల్డ్ కెలరోమెట్రీ. ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్లో అయితే హీట్ గురించి మాత్రమే స్టడీ చేస్తామో ఆ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ని ఏమని చెప్పాము? కెలరోమెట్రీ అని చెప్పాము. ఓకే, సెకండ్ వన్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ టెంపరేచర్ గురించి మాత్రమే డిస్కస్ చేయడానికి చెప్పాము, థర్మోమెట్రీ అని చెప్పాము. ఓకే, ఆ 2 డెఫినేషన్స్ తర్వాత మనకు ప్రీవియస్లో హీట్ డెఫినేషన్ చెప్పాము క్లియర్గా. ఓకే, ఈ హీట్ అనేది సింబాలిక్గా మనం క్యూ అని రిప్రజెంట్ చేసాము. ఓకే, సో వీటికి యూనిట్స్ చెప్పాము. ఆ 3rd వీడియోలో మీకు హీట్కి సంబంధించి ఫార్ములా కూడా డిఫైన్ చేసాము, క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ అని. ఇక్కడ ఎంని మాస్ అని చెప్పాము, ఎస్ని స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్, డెల్టా టీని చేంజ్ ఇన్ టెంపరేచర్గా డిఫైన్ చేయడం జరిగింది. ఇక్కడ హీట్కి ఎస్ఐ యూనిట్స్ చెప్పాము, సిజిఎస్ యూనిట్స్ చెప్పాము. ఏంటి? జౌల్ ఎస్ఐ యూనిట్స్ అని, కెలరీ అని సిజిఎస్ యూనిట్స్ అని. ఈ 2 యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ హీట్ ఏంటి? జౌల్. సిజిఎస్ యూనిట్స్ ఆఫ్ హీట్ ఏంటి? కెలరీ. వీటి మధ్య రిలేషన్ చెప్పాను, ఈ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? ద రిలేషన్ బిట్వీన్ ద జౌల్ అండ్ కెలరీ. అంటే ఏంటి? జౌల్కు కెలరీకి మధ్య రిలేషన్ ఒక బిట్ చాలా ఇంపార్టెంట్. ఏంటది? 1 కెలరీ ఈక్వల్ టు వాల్యూ ఎంత? 4.18 జౌల్స్. ఎగ్జాక్ట్లీ అయితే మనం ప్రాబ్లమ్స్లో అప్రాక్సిమేట్గా 4.2 జౌల్స్గా తీసుకున్నాం. ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ కెలరీ 4.18 జౌల్స్ అండ్ అప్రాక్సిమేట్లీ ఎంత చెప్పినాం? మన కెలరీ వాల్యూ 4.2 జౌల్స్గా తీసుకున్నాం. ఓకే, అట్లే దీని రివర్స్లో కూడా చెప్పచ్చు, టెక్స్ట్ బుక్లో లేదు. అప్పుడు 1 జౌల్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0.238 calories అవుతుంది. 1 calorie equal to how many joules means 4.18 joules. 1 joule equal to how many calories means 0.238 calories. This is the relation between calorie and joule. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ అని హాఫ్ మార్క్ అని ఎక్కువగా అడుగుతుంటాడు. అలాగే యూనిట్స్ చూడండి ఒకసారి. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ హీట్ అనేది జౌలు, సిజిఎస్ యూనిట్స్ ఆఫ్ హీట్ అనేది కెలరీ. ఇది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మనం టెంపరేచర్ అనే టర్మ్ డిఫైన్ చేసాము. టెంపరేచర్ అనేది సింపుల్గా మనం టీ అనే లెటర్తో ఇండికేట్ చేసుకోవచ్చు. టెంపరేచర్కి ఏం చెప్పాము డెఫినేషన్? ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ టెంపరేచర్. అంటే ఒక వస్తువు ఎంత చల్లగా ఉంది లేదా ఎంత వేడిగా ఉంది అని చెప్పే ఆ ప్రాపర్టీ ఆఫ్ ఫిజిక్స్ని మనం ఏమంటామంటే టెంపరేచర్ అంటాం. దీనికి కూడా సిజిఎస్ అండ్ ఎస్ఐ యూనిట్స్ చెప్పాం. ఓకే, సిజిఎస్ యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్, ఎస్ఐ యూనిట్స్ కెల్విన్ అని. ఇవి కాకుండా టెంపరేచర్ మెజర్ చేయడానికి ఇంకా కొన్ని స్కేల్స్ కూడా చెప్పాము. ఏంటి? ఫారెన్ హీట్స్ ఉన్నాయి, మరియు రీమర్స్ ఉన్నాయి, ఓల్డెన్ డేస్లో ర్యాంకిన్స్ అని కూడా ఉన్నాయి. ఓకే, అవన్నీ మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఏంటి? కెల్విన్. సిజిఎస్ యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్ ఏంటి? డిగ్రీ సెల్సియస్. వీటి మధ్య రిలేషన్ కూడా మీకు ఫార్ములా చెప్పాను. ఏమని? మనం ఏదైనా డిగ్రీ సెల్సియస్ని కెల్విన్ లేక మార్చాలంటే ఫార్ములా ఉంది. ఏంటి? కే ఈక్వల్ టు ఫార్ములా చెప్పాను. ఇచ్చిన సెల్సియస్ వాల్యూకు 273 యాడ్ చేస్తే కెల్విన్స్లోకి మారుతుంది. దీన్ని రివర్స్ కెల్విన్స్లో ఇచ్చి డిగ్రీ సెల్సియస్లో కనుక్కోవాలంటే ఫార్ములా కే మైనస్ 273. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూని మీకు జస్ట్ ఇమాజిన్, ఒక బాడీ టెంపరేచర్ ఏ అనేది 30 డిగ్రీ సెల్సియస్ అయితే వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ ఇన్ కెల్విన్స్ అడుగుతాడు. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఇచ్చిన ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ దేంట్లో ఇచ్చాడు? 30 డిగ్రీస్ సెల్సియస్గా ఇచ్చాడు. దీన్ని దేంట్లోకి మార్చాలి? కెల్విన్స్లోకి మార్చాలి.
కెల్విన్స్లోకి మార్చాలి అంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఇక్కడ ఉన్న 2 ఫార్ములాస్లో ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయాలి. కే కనుక్కోవాలి. కాబట్టి మనం ఏం రాస్తాం కింద? కే ఈక్వల్ టు ఇచ్చిన సెల్సియస్ అంటే ఏమని అర్థం? మాకు ఇచ్చిన వాల్యూ ఎంత? 30 ప్లస్ ఏం యాడ్ చేయాలా? 273 యాడ్ చేసి ఏమొస్తుంది? 303 కెల్విన్. అంటే ఏమని అర్థం? 30 డిగ్రీ సెల్సియస్ని కెల్విన్స్లోకి మారిస్తే ఆన్సర్ ఎంత అంటే 303 కెల్విన్. వెరీ ఇంపార్టెంట్. కాబట్టి కెల్విన్స్లోకి మార్చాలంటే కే ఈక్వల్ టు ఫార్ములా C+273. అదే సెల్సియస్లోకి మార్చాలంటే డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు ఫార్ములా K - 273. ఈ రిలేషన్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద 1 మార్క్ అడుగుతుంటాడు. అది కూడా మనం ఫస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. ఇంకా దీనికి సంబంధించి మనకు వెరీ ఇంపార్టెంట్ ఇది రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్ అనే ఒక టాపిక్ చెప్పాను. ఇది యాక్చువల్లీ టెక్స్ట్ బుక్లో మనకు సంబంధించింది కాదు, కానీ వెరీ ఇంపార్టెంట్. డిఫరెన్సెస్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్. ఓకే, ఎన్ని రాయొచ్చు? మినిమం మనం 4 పాయింట్స్, మనకున్న జస్ట్ ఇన్ఫర్మేషన్తో మనం 4 పాయింట్స్ రాయొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏం రాయొచ్చు? మనం డెఫినేషన్ రాయొచ్చు. ఏమని? హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ బాడీ టు లో టెంపరేచర్ బాడీ. అది ఫస్ట్ డెఫినేషన్. దీనికి అలాగే డెఫినేషన్ రాయొచ్చు. ఏమని? the degrees of hotness or coldness of your body is called temperature. The degree of hotness or coldness of your body is temperature. Second point ఏం రాయొచ్చు? ఇక్కడ మనం హీట్ ఈజ్ రిప్రజెంటింగ్ బై సింబల్ క్యూకి వీలైతే ఫార్ములా కూడా రాయొచ్చు. Q ఈక్వల్ టు MS డెల్టా T. ఇక్కడ ఏం రాయొచ్చు? టెంపరేచర్ ఈజ్ రిప్రజెంటింగ్ బై లెటర్ T. ఇక్కడ థర్డ్ పాయింట్ మనం ఏం మెన్షన్ చేసుకోవచ్చు? SI యూనిట్స్ ఆఫ్ హీట్ ఈజ్ నథింగ్ బట్ జౌల్. ఇక్కడ SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ నథింగ్ బట్ కెల్విన్. ఓకే, ఇంకా కొత్తగా నువ్వు ఏం చేయొచ్చు? ఒక పాయింట్ యాడ్ చేయొచ్చు. ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ హీట్ ఈజ్ కాల్డ్ కెలరోమెట్రీ. అంటే హీట్ గురించి డిస్కస్ చేసే బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ మనం ఏమంటామంటే కెలరోమెట్రీ అంటాం. అదే బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ థర్మోమెట్రీ. సో ఇక్కడ 4 పాయింట్స్ అవుతాయి. ఫస్ట్ పాయింట్ ఏం రాస్తాం? డెఫినేషన్ రాస్తాం. ఇక్కడ డెఫినేషన్. సెకండ్ పాయింట్ ఫార్ములా. ఈ సింబల్ ఏ సింబల్తో ఇండికేట్ చేస్తాం? ఇది టీతో సింబల్తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ SI యూనిట్స్, ఇక్కడ SI యూనిట్స్. ఇక్కడ హీట్ గురించి మెజర్ చేసే బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ని కెలరోమెట్రీ అని, టెంపరేచర్ గురించి మెజర్ చేసే బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ని థర్మోమెట్రీ అని. ఇట్లా 4 డిఫరెన్సెస్ రాసుకోవాలి మీకు 2 మార్క్స్కు. డెఫినెట్లీ దేర్ ఇస్. ఇంకొక పాయింట్ కూడా రాసుకోవాలంటే మీరు. ఓకే, ఏ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద హీట్ ఈజ్ కాల్డ్ కెలరోమీటర్. ఇది చెప్పినాను మీకు. ఇక్కడ మనకు టాపిక్లో లేదు, బట్ వెరీ ఇంపార్టెంట్, హాఫ్ మార్క్. హీట్ని మెజర్ చేయడానికి ఉపయోగించే డివైస్ ఏదంటే కెలరీమీటర్. ఏ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద హీట్ ఈజ్ కాల్డ్ కెలరీమీటర్. అలాగే ఏ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్ ఈజ్ కాల్డ్ థర్మోమీటర్. ఇలా మనం 5 డిఫరెన్సెస్ రాయొచ్చు. వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. ఎలా అడుగుతాడు టాపిక్ని? రైట్ ఎనీ 4 డిఫరెన్సెస్ బిట్వీన్ ద హీట్ అండ్ టెంపరేచర్. హీట్ మరియు టెంపరేచర్ మధ్య ఏవైనా 4 డిఫరెన్సెస్ రాయండి. ఇది 2 మార్క్స్ టాపిక్. ఇది మనకి యాక్టివిటీ 1 వరకు వచ్చింది. యాక్టివిటీ 2లో మనం సింపుల్గా ఏం చెప్పాం? రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అనే ఒక టాపిక్ ఉంది మనకి యాక్టివిటీ 3లో. వెరీ ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, సేంటి రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. అక్కడ మీకు క్లియర్గా మేము సెకండ్ వీడియోలో చూసాము. ఇంతకుముందు పంపించిన వాటిలో టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కైనెటిక్ ఎనర్జీ అని చెప్పాను. అంటే ఏంటి? ఒక వస్తువు యొక్క టెంపరేచర్ పెరగాలంటే ఆ వస్తువులో ఉన్న అణువులు లేదంటే మాలిక్యూల్స్కి ఏం పెరిగి ఉండాలి? కైనెటిక్ ఎనర్జీ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక బాడీ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది అంటే మీనింగ్ ఏమని అర్థం? ఆ బాడీలో ఉండే మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది. సో దీన్ని మనం కొంచెం రివర్స్ ఆలోచిస్తే ఒక బాడీ చల్లగా అయిపోతుందంటే మీనింగ్ ఏంటి? ఏమని అర్థం? ఆ పదార్థంలో ఉండే అణువుల యొక్క కైనెటిక్ ఎనర్జీ కొద్దిగా తగ్గిపోతుంది అని. ఈ మనం యాక్టివిటీ 3ని ప్రూవ్ చేయడం కోసం నేను సింపుల్ యాక్టివిటీ చెప్పాను మీకు. ఏమని? ఒక బీకర్లోకి ఓకే సర్టెన్ వాటర్ తీసుకోమని చెప్పినాం. ఓకే, దాంట్లోకి ఫుడ్ పార్టికల్స్, మేబీ ఫుడ్ పార్టికల్స్ అంటే రైస్ కావచ్చు, ఏదో ఒకటి సంథింగ్ వేసి వాటిని ఏం చేయమన్నాము? హీటింగ్ డివైస్ మీద అప్లై చేయమన్నాము. ఒక హీటింగ్ డివైస్ మీద మీరు పెడితే కొద్దిసేపటికి మీరు ఏం అబ్జర్వ్ చేశారో? స్టార్టింగ్లో వాటర్లో కానీ లేదా రైస్ పార్టికల్స్ అంటే బియ్యం కానీ ఏమాత్రం మోషన్లో లేదు. అంటే ఏంటి? కాన్స్టెంట్గా ఉన్నాయి, అన్నీ కదలకుండా ఉన్నాయి. బాగా కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఏమైంది? స్లోగా రైస్ పార్టికల్స్ అలా కదలడం అబ్జర్వ్ చేస్తారు మీరు.
అంటే ఏమవుతుందని అర్థం, హీట్ చేయడం వల్ల లోపల ఉండే వాటర్ యొక్క టెంపరేచర్ పెరిగింది. టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు రైస్ పార్టికల్స్ ఏమాత్రం కదలలేదు. టెంపరేచర్ ఎక్కే కొద్ది ఏమైంది, రైస్ పార్టికల్స్ మూవ్ అవ్వడం అబ్జర్వ్ చేస్తున్నారు. మూవింగ్ మీకు తెలుసు, కైనెటిక్ ఎనర్జీ అంటే డెఫినేషన్ ఏంటి, ఒక వస్తువు ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అక్వైర్డ్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఇస్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. ఒక వస్తువు కదలడం వల్ల దానికి వచ్చే ఎనర్జీని ఏమంటామంటే కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఇక్కడ వస్తువు అంటే ఏంటి, ఇక్కడ రైస్ పార్టికల్స్ కదులుతున్నాయి, వాటి కదులుతున్నాయంటే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. ఏం పెరగడం వల్ల కైనెటిక్ ఎనర్జీ పెరిగింది, మనం ఏం చేస్తున్నాం, బాడీకి హీట్ చేస్తున్నాం. హీట్ చేయడం వల్ల ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. కాబట్టి టెంపరేచర్ పెరుగుతుంటే ఆ బాడీ యొక్క ఏది పెరుగుతుంది, కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. అందుకనే ఒక్కటి పెరిగితే ఇంకోటి కూడా పెరుగుతుంది, అంటే దాన్ని ఏమంటాం మనం, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. దీని సింబల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కాబట్టి టెంపరేచర్కు కైనెటిక్ ఎనర్జీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్. ఎందుకంటున్నా యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అని, ఇక్కడున్న అన్ని రైస్ పార్టికల్స్కి ఒకే కైనెటిక్ ఎనర్జీ ఉండదు, ఒకదానికి ఎక్కువ ఉండొచ్చు, ఒకదానికి తక్కువ ఉండొచ్చు. అప్పుడు మనం అన్ని రైస్ పార్టికల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎలా క్యాల్కులేట్ చేస్తాం, యావరేజ్. అవును, మనకు సబ్జెక్ట్స్లో కూడా వస్తుంటాయి మార్క్స్. యావరేజ్ అంటే ఏం చేస్తాం, అన్ని సబ్జెక్టులో వచ్చిన మార్క్స్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ వేస్తాం. అదే మనకు ఫార్ములా. యావరేజ్ అంటే ఫార్ములా అంటే సమ్ ఆఫ్ కాన్స్టెంట్స్ బై నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్. అలా చేస్తే మనకేమొస్తుంది, దీన్ని బట్టి మనకి యాక్టివిటీ 3 నుంచి ఏమర్థమవుతుంది, ఇక్కడ యాక్టివిటీ 2 మీకు ఇంతకుముందు వీడియో 2లో చెప్పాం క్లియర్గా ఏమని, టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి యాక్టివిటీ 3కి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది, ఓన్లీ ఒకటి ఏంటి, రైట్ ఏ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. టెంపరేచర్ అనేది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీతో డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని నువ్వు ఎలా చెప్పగలవు, దానికి ఇప్పుడు మీరు ఆన్సర్ ఏం రాయాలి, యాక్టివిటీ 3కి సంబంధించిన ఆన్సర్ రాయాలి క్లియర్గా. ఏం చేస్తాం మనం, జస్ట్ మీరు అక్కడ ఉన్న డయాగ్రామ్ బేస్ చేసుకొని 5 పాయింట్స్ లాగా బ్రీఫ్గా చెప్పచ్చు. ఏమని, అక్కడ డయాగ్రామ్ తెలుసుకొని ఏం చేయాలి, let us take a beaker, pour some amount of water, okay, take some amount of grain particles into a beaker, okay, along with a colored powder, okay, place the beaker on a heating device, apply the heat. At initially we observed that there is no motion in the rice particles, but after a few minutes by increasing of temperature of water, I observed that the motion of the particles also increases. It indicates us, means rice particles getting kinetic energy by gaining temperature. So we clearly mentioned that temperature is absolutely directly proportional to average kinetic energy. ఇప్పుడు ఏం చెప్పాను, అక్కడ ఉన్న యాక్టివిటీని సింపుల్గా 5 సెంటెన్స్లో చెప్పాను. ఏం చెప్పాను, ఒక బీకర్ని తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్, ఆ వాటర్లోకి రైస్ పార్టికల్స్ కదులుతున్నాయో లేదా క్లియర్గా కనుక్కోవడం కోసం కొద్దిగా కలర్, ఏదో సంథింగ్ ఫుడ్ కలర్ని యాడ్ చేయమని చెప్పాను. దాన్ని ఒక హీటింగ్ డివైస్ మీద పెట్టేసి హీట్ చేసిన తర్వాత హీట్ చేస్తూ ఉండమని చెప్పాను. థర్డ్ పాయింట్లో ఏం చెప్పాము, ఫస్ట్లో రైస్ పార్టికల్స్ ఏమాత్రం కదలడం లేదు అంటే వాటి కైనెటిక్ ఎనర్జీ ఏమని, 0 అని అర్థం. ఓకే, సో టెంపరేచర్ పెరిగే కొద్దీ రైస్ పార్టికల్స్ కదులుతుండడం నేను అబ్జర్వ్ చేశాను. రైస్ పార్టికల్స్ కదులుతున్నాయంటే ఏమని అర్థం, వాటి కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఎవరు ఇంక్రీజ్ కావడం వల్ల కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది, టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం వల్ల కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది. అంటే నాకు ఒకటి అర్థమైంది, ఏమని, టెంపరేచర్కు కైనెటిక్ ఎనర్జీకి మధ్య సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం, టెంపరేచర్ని పెంచితే కైనెటిక్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఒక బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరిగితే దాంట్లో ఆటోమేటిక్గా టెంపరేచర్ పెరిగింది అని అర్థం. కాబట్టి టెంపరేచర్కు కైనెటిక్ ఎనర్జీకి మధ్య సంబంధం ఏంటంటే టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. ఇది యాక్టివిటీ 3లో చెప్పాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడే మనకి ఇంకో టాపిక్ కూడా చెప్పాం, ఏంటి, చిన్నది 1 మార్క్ డెఫినేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. థర్మల్ ఈక్విలిబ్రియం. ఇక్కడ ఈ టాపిక్ 1 మార్క్. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏం చెప్పాను, అసలు హీట్ 2 బాడీస్ మీద టెంపరేచర్ ఫ్లో కావాలి లేదా హీట్ ఫ్లో కావాలంటే ఆ 2 బాడీస్ ఎలా ఉండాలి, ఇది కూడా 1 మార్క్ ఇంపార్టెంట్. ఏవైనా అన్ని బాడీస్ మీద హీట్ ఫ్లో అవుతుందంటే కాదు, ఏవైనా 2 బాడీస్ ఏంటి, ఒకటి ఏ ఒకటి బి, వేరు డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటేనే వాటి మీద హీట్ ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. సార్, ఏవైనా 2 బాడీస్ సేమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు వాటి రెండింటిని మనం కాంటాక్ట్లో ఉంచితే, అంటే దగ్గరగా ఉంచితే వాటి మీద హీట్ ఫ్లో జరుగుతుందా? నో.
ఎప్పుడు జరగదు? టూ బాడీస్కు సేమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు వాటి మధ్య హీట్ ఫ్లో జరగదు. దీని మీద 1 మార్క్ క్వశ్చన్ అడుగుతాడు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, సో బాడీ ఏ అనేది 40 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంది, బాడీ బి కూడా 40 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంది. ఈ టూ బాడీస్ని ఒకదానికొకటి దగ్గరగా టచ్ అయ్యే విధంగా ఉంచారు. ఇప్పుడు టెంపరేచర్ హీట్ అనేది బాడీ ఏ నుండి బాడీ బికి ట్రాన్స్ఫర్ అవుతుందా, లేదా బాడీ బి నుండి బాడీ ఏకి ట్రాన్స్ఫర్ అవుతుందా? హీట్ అనేది ట్రాన్స్ఫర్ కాదా? మేబీ ట్రాన్స్ఫర్ కావచ్చు లేదా చెప్పలేము అని 4 ఆప్షన్లు ఇచ్చాడు అనుకోండి. మన ఆన్సర్ ఏంటి? ఇక్కడ టూ బాడీస్కు సేమ్ టెంపరేచర్ ఉంది కాబట్టి ఆప్షన్ సి, ఆ టూ బాడీస్ మధ్య హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. అంటే ఈ టూ బాడీస్ ఆల్రెడీ ఎలా ఉన్నాయని అర్థం? థర్మల్ ఈక్విబిలియంలో ఉన్నాయని అర్థం. అసలు ఇక్కడ థర్మల్ అంటే టెంపరేచర్ సంబంధించి, ఈక్విబిలియం అంటే సమతాస్థితి, ఒకే విధంగా ఉండడం అని అర్థం. కాబట్టి డెఫినేషన్ ఎలా చెప్పచ్చు? థర్మల్ ఈక్విబిలియం అనేది ఏవైనా టూ బాడీస్ వేరు టెంపరేచర్స్ వద్ద ఉండే రెండు బాడీస్ని దగ్గరగా ఉంచినప్పుడు ఆ టూ బాడీస్ మీద హీట్ ఫ్లో జరుగుతుంది. ఎప్పటిదాకా జరుగుతుంది? ఆ టూ బాడీస్కి సేమ్ టెంపరేచర్ వచ్చేదాకా. ఆ సేమ్ టెంపరేచర్ రావడాన్ని అలా రావడాన్ని మనం ఏమంటామంటే థర్మల్ ఈక్విబిలియం. కాబట్టి దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పవచ్చు డెఫినేషన్? నేను తెలుగులో చెప్తున్నాను, మీరు సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. ఏమని? వెన్ ఎవర్, ఎప్పుడైతే టూ బాడీస్, రెండు వస్తువులు లేదా రెండు ఆబ్జెక్ట్స్, వెన్ ఎవర్ టూ బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ కాంటాక్ట్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఆ రెండు బాడీస్ని మనం దగ్గరగా ఉంచినప్పుడు ద హీట్ ఫ్లోస్ ఫ్రమ్, హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడ నుంచి? మనకు తెలుసు డెఫినేషన్లో హీట్ ఎల్లప్పుడు హై టెంపరేచర్ రీజన్ నుంచి లో టెంపరేచర్ రీజన్కి. కాబట్టి హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ బాడీ టు లో టెంపరేచర్ బాడీ అంటిల్ అన్లెస్, ఎప్పటిదాకా? వెన్ ద టూ బాడీస్ అటైన్స్ సేమ్ టెంపరేచర్, రెండు బాడీస్కు సేమ్ టెంపరేచర్ వచ్చేదాకా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా సేమ్ టెంపరేచర్ రావడాన్ని మనం థర్మల్ ఈక్విబిలియం అంటాము. కాబట్టి ఇలా డిఫైన్ చేయొచ్చు. డెఫినేషన్ మొత్తం చెప్పేస్తాను ఇంగ్లీష్లో. వెన్ ఎవర్ టూ బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ కాంటాక్ట్ ద హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ బాడీ టు లో టెంపరేచర్ బాడీ until unless when two bodies attains the same temperature, such a condition is called thermal equilibrium. Very important for 1 mark question. Define the thermal equilibrium. దీని మీద బిట్స్ ఎలా అడుగుతాడంటే చూడండి, చెప్పాము ఆల్రెడీ. If temperature of a body A is 40 degrees Celsius, temperature of body B సెల్సియస్ లేకుండా కెల్విన్లో ఇస్తాడు. 40 డిగ్రీ సెల్సియస్ని మనం కెల్విన్ లెక్క మార్చి ఏమవుతుంది చెప్పాము అలాంటి ఇంతకుముందు. సెల్సియస్ నుంచి కెల్విన్ లెక్క మార్చాలంటే ఏం చేయాలి? దానికి 273 యాడ్ చేయాలి. 40కి 273 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 313 కెల్విన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనకు డైరెక్ట్గా సెల్సియస్లో ఇస్తే కనపడుతుంది మనకి ఈజీగా. వాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఇస్తాడు? బాడీ ఏ అనేది 40 డిగ్రీ సెల్సియస్లో ఉంది, బాడీ బి అనేది 313 కెల్విన్ 313 కెల్విన్లో ఉంది. ఈ రెండు బాడీస్ ఒకదానికి కూడా దగ్గరగా ఉన్నప్పుడు హీట్ ఏ నుంచి బీకి ట్రాన్స్ఫర్ అవుతుందా, లేదా బి నుంచి ఏకి ట్రాన్స్ఫర్ అవుతుందా, హీట్ ట్రాన్స్ఫర్ కాదా అడుగుతాడు ఆప్షన్స్లో. హాఫ్ మార్క్తో మనకేంటి? రెండు వేరు యూనిట్స్ ఉన్నాయనుకో, ఫస్ట్ నువ్వేం చేయాలా? రెండింటిని ఏదో ఒక దాంట్లోకి మార్చుకోవాలా. ఈ కెల్విన్ సెల్సియస్ లేకన్నా మార్చుకో, లేదా సెల్సియస్ని కెల్విన్ లేకన్నా మార్చుకో. నేనేం చేస్తున్నా? ఈ కెల్విన్స్ని సెల్సియస్ లేక మారుస్తున్నా. కెల్విన్ సెల్సియస్ లేక మార్చాలంటే చేయాలా? 273 సబ్స్ట్రాక్ట్ చేయాలి. 313లో 273 పోతే ఏమొస్తుంది? 40 వస్తుంది. సో 40, ఇది 40 డిగ్రీ సెల్సియస్. రెండింటికి సేమ్ టెంపరేచర్ అంటే ఏం చెప్పాను నేను? హీట్ ఫ్లో జరగదు అని చెప్పాను. రెండు బాడీస్ మీద హీట్ ఫ్లో జరగాలంటే ఏముండాలని చెప్పినా క్లియర్గా? ఆ రెండు వేరు టెంపరేచర్ వద్ద ఉండాలని చెప్పిన. ఇప్పుడు టూ బాడీస్ ఎలా ఉన్నాయి? సేమ్ టెంపరేచర్ వద్ద ఉన్నాయి. సేమ్ టెంపరేచర్ ఉన్న టూ బాడీస్ దగ్గరగా ఉంచున్నా ఏమాత్రం హీట్ ఫ్లో జరగదు. సో ఆన్సర్ ఏంటి? సి. హీట్ డస్ నాట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ టు బి ఆర్ బి టు ఏ. హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. అది యాక్టివిటీ 3. ఇప్పుడు మనం యాక్టివిటీ 3 దాకా మనం చెప్పుకున్న టాపిక్స్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, కెన్ యూ ఏబుల్ టు రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్. హీట్ మరియు టెంపరేచర్ మధ్య డిఫరెన్సెస్ రాయండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ 3 ఏంటిది? హౌ డూ యూ ప్రూవ్ దట్ టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యావరేజ్ కైనటిక్ ఎనర్జీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా 1 మార్క్ సంబంధించి డిఫైన్ థర్మల్ ఈక్విలిబ్రియం, వాట్ ఈజ్ కెలరోమెట్రీ, వాట్ ఈజ్ థర్మోమెట్రీ, వాట్ ఈజ్ హీట్, రైట్ ఇట్స్ SI యూనిట్స్, వాట్ ఈజ్ టెంపరేచర్, రైట్ ఇట్స్ SI యూనిట్స్ అండ్ CGS యూనిట్స్, రిలేషన్ బిట్వీన్ జౌల్ అండ్ క్యాలరీ చెప్పాం మేడం పైన క్లియర్గా. ఏంటి? 1 క్యాలరీ విలువ రాసినాం. 1 క్యాలరీ ఈక్వల్ టు 4.18 జౌల్స్. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్.
అప్రాక్సిమేట్లీ కూడా చెప్పాము. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎంత 4.2 జౌల్స్. అక్కడ ఇంకో బిట్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఏంటి 1k క్యాలరీ. కే అంటే ఏమని అర్థం? కిలో. 1 కిలో క్యాలరీ ఈక్వల్ టు ఎన్ని జౌల్స్కి ఈక్వల్ అంటే 4200 జౌల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 4200 జౌల్స్. 1 కిలో క్యాలరీ. కే మీన్స్ కిలో. 1 కిలో క్యాలరీ ఈక్వల్ టు 4200 జౌల్స్. ఈ 2 బిట్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఓకే థర్మల్ ఈక్విలిబ్రియం డెఫినేషన్. ఓకే అంతకుముందు టాపిక్లో హీటు, టెంపరేచర్, ఇవి యాక్టివిటీ 3 వరకు. తర్వాత మనం యాక్టివిటీ 5లో యాక్టివిటీ 4లో ఏం చెప్పాం మనం క్లియర్గా. మనకు డెఫినేషన్ ఆఫ్ హీట్ ప్రకారం ఏంటి? హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ రీజియన్ టు లో టెంపరేచర్. హీట్ ఎల్లప్పుడు హై టెంపరేచర్ రీజియన్ నుంచి లో టెంపరేచర్ రీజియన్కే ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేసినాం క్లియర్ డెఫినేషన్లో. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి. ఇదే మనం యాక్టివిటీ. కాబట్టి యాక్టివిటీ 4 ఎలా అడుగుతాడు? రైట్ ఏ యాక్టివిటీ టు ప్రూవ్ దట్. ఏం ప్రూవ్ చేయడానికి? హీట్ మస్ట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ రీజియన్ టు లో టెంపరేచర్. హీట్ ఎల్లప్పుడు హై టెంపరేచర్ రీజియన్ నుంచి లో టెంపరేచర్ లేదా హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఓకే వెళ్తుంది. నువ్వు ఎలా ప్రూవ్ చేయగలవు? దానికి మీరు యాక్టివిటీ 4 చదవాల్సి ఉంటుంది. యాక్టివిటీ 4 సింపుల్గా మీరు డయాగ్రామ్లో అర్థం చేసుకోవచ్చు. యాక్టివిటీ 4లో సింపుల్గా డయాగ్రామ్ ఇలా ఉంటుంది. దాంట్లో ఆల్రెడీ 60 డిగ్రీ సెల్సియస్ ఉండే వాటర్ తీసుకుంటాడు. ఓకే ఇక్కడ మనకు 2 డివైజెస్ పెట్టింటాడు. థర్మోమీటర్ ఏ అని ఒకటి, థర్మోమీటర్ ఏ, థర్మోమీటర్ బి. థర్మోమీటర్ అనేది ఏంటి? థర్మోమీటర్ ఈజ్ ఎ డివైస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ బాడీ. మేము రఫ్గా చేస్తున్నాము. ఓకే సో టెంపరేచర్ ఏ అండ్ బి. దాంట్లో మనం ఆల్రెడీ వాడు ఏం ఉంటుంది? మీ టెక్స్ట్ బుక్లో క్లియర్గా చూస్తే దాని మీద కొద్దిగా ఆయిల్ ఉంటుంది, కింద వాటర్ ఉంటుంది. ఎందుకు కంపల్సరీ ఆయిల్ పైనే ఉంటుంది? మన ఫిజిక్స్ ప్రకారం తెలుసు ఏ సబ్స్టెన్స్కి అయితే డెన్సిటీ తక్కువ ఉంటుందో అది ఎప్పుడు ఫ్లోట్ అవుతుంటుంది. ఆయిల్ వాటర్లో డెన్సిటీ ఎవరికి తక్కువ ఉంటుంది? ఆయిల్కి ఉంటుంది. కాబట్టి ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఇది మీకు డయాగ్రామ్లో ఉంటుంది. ఇక్కడ టెస్ట్ మీ థర్మోమీటర్ ఏ అని, థర్మోమీటర్ బి అని. ఇక్కడ థర్మోమీటర్ ఏ ఎక్కడ ఉంటుంది? వాటర్లో ఉంటుంది. థర్మోమీటర్ బి ఏముంటుంది? ఓన్లీ ఆయిల్ని మాత్రమే టచ్ చేస్తూ ఉండే విధంగా అరేంజ్ చేసి ఉంటారు అనమాట. ఓకే సో యాక్టివిటీ 4లో నువ్వు ఎలా డిఫైన్ చేస్తావు? ఇక్కడున్న డయాగ్రామ్ ప్రకారం నేను బేసిక్గా ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు. ఏంటి? ఇట్ హస్ టేక్ ఏ కంటైనర్, టేక్స్ అమౌంట్ ఆఫ్ వాటర్ విత్ ఏ టెంపరేచర్ 60 డిగ్రీ సెల్సియస్. ఒక బీకర్ని తీసుకొని దాంట్లో కొంత 60 డిగ్రీ సెల్సియస్ ఉన్న వాటర్ని తీసుకున్నాం. 60 డిగ్రీ సెల్సియస్ ఉన్న టెంపరేచర్ మెజర్ చేయడానికి ఒక డివైస్ పెట్టినాక థర్మోమీటర్ను. కాబట్టి థర్మోమీటర్ బీలో రీడింగ్ ఎంత చూపిస్తుంటుంది? 60 చూపిస్తుంది. ఈ 60 ఎవరిది ఎక్కువ టెంపరేచర్? వాటర్ది. ఇనిషియల్లీ అంటే తొందరగా ఆడ మన టెంపరేచర్ వాటర్ తీసుకున్న వెంటనే ఆయిల్ని కూడా యాడ్ చేస్తాం. ఆయిల్ యొక్క టెంపరేచర్ని కూడా మెజర్ చేస్తాం. ఫస్ట్ ఇనిషియల్గా ఆయిల్ ఏ టెంపరేచర్లో ఉంటుంది? మనం తీసుకుంది రూమ్ టెంపరేచర్ కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ పెట్టుకో. వాట్ ఈజ్ ద రూమ్ టెంపరేచర్ వాల్యూ? 27 డిగ్రీ సెల్సియస్ని మనం రూమ్ టెంపరేచర్ అంటాం. 27 చూపిస్తుంటుంది. ఎవరిది రీడింగ్? ఏ. ఎవరు ఇక్కడ? ఆయిల్. బి రీడింగ్ ఏదని తీసుకోవచ్చు మీరు. బి రీడింగ్ ఎంత? 60. ఎవరిది? వాటర్. సో ఆఫ్టర్ ఫ్యూ టైం అంటే కొంత టైం తర్వాత సేమ్ థర్మోమీటర్ రీడింగ్స్ ఇలానే ఉంటాయి, మారిపోయింటాయి. మీరు ఏం అబ్జర్వ్ చేయొచ్చు? ఆయిల్ యొక్క టెంపరేచర్ పెరిగినట్టు మేబీ 40కి వచ్చేసి ఉంటుంది ఆయిల్. వాటర్ యొక్క టెంపరేచర్ 50కు అలా తగ్గిపోయింది. అంటే ఏమని అర్థం? వాటర్ యొక్క టెంపరేచర్ తగ్గిపోవడం, ఆయిల్ యొక్క టెంపరేచర్ పెరగడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఇక్కడ ఆయిల్ యొక్క టెంపరేచర్ పెరిగింది అంటే ఏమని అర్థం? దీనికి ఎక్కడి నుంచో హీట్ ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ హీట్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు? వాటర్ మాత్రమే. అంతకుముందు వాటర్ ఏ టెంపరేచర్లో ఉంది? 60. ఆయిల్ ఏ టెంపరేచర్లో ఉంది? 27. అంటే లో టెంపరేచర్ బాడీ ఎవరు? ఆయిల్. హై టెంపరేచర్ బాడీ వాటర్. సో అనేది హీట్ కంపల్సరీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అయింది? హై టెంపరేచర్ రీజన్ నుంచి లో టెంపరేచర్ రీజన్కి. సో మనకి యాక్టివిటీ 4లో క్లియర్గా తెలిసిపోతుంది ఏంటి? హీట్ అనేది కంపల్సరీ హై టెంపరేచర్ రీజన్ నుంచి లో టెంపరేచర్ రీజన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇట్స్ క్లియర్. కాబట్టి దీని యాక్టివిటీ 4ని వాడు ఎలా అడుగుతాడు? రైట్ ఏ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ హీట్ మస్ట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ రీజియన్ టు లో టెంపరేచర్ రీజియన్. హీట్ కంపల్సరీ హై టెంపరేచర్ రీజన్ నుంచి లో టెంపరేచర్ రీజన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలా ప్రూవ్ చేయగలవు? దీనికి మీరు యాక్టివిటీ 4 చదవాలి టెక్స్ట్ బుక్లో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్కులు. ఓకే దీన్ని మీరు కూడా మీరు సింపుల్గా డయాగ్రామ్ బట్టి మీరు ఓన్గా రాయడం నేర్చుకోవాలి ఫిజిక్స్లో. ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తూ 6 పాయింట్స్ ఏం చేసాం? ఫస్ట్ లెట్ us టేక్ ఏ కంటైనర్ తీసుకుందాం.
pour some amount of water, దాంట్లో కొంత వాటర్ విత్ ఏ టెంపరేచర్ 60 డిగ్రీ సెల్సియస్, 60 డిగ్రీ సెల్సియస్ ఉన్న టెంపరేచర్ ఉన్న వాటర్ని తీసుకున్నాము. ఓకే, సో ఐ మీన్ క్విక్లీ యాడ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ సంథింగ్ వాటర్, తొందరగా దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తాము. డ్యూ టు ఇట్స్ లో డెన్సిటీ ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ వాటర్, ఆయిల్కు తక్కువ డెన్సిటీ ఉండడం వల్ల అది వాటర్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అది థర్డ్ పాయింట్. అరేంజ్ ద 2 థర్మోమీటర్స్, థర్మోమీటర్ ఏ అండ్ బి, దాంట్లో 2 థర్మోమీటర్స్ని అరేంజ్ చేసాము. థర్మోమీటర్ ఏ ఈజ్ ఓన్లీ టచ్ విత్ ఆయిల్, థర్మోమీటర్ ఏ ఆయిల్ని మాత్రమే టచ్ అయ్యే విధంగా అరేంజ్ చేస్తాం. థర్మోమీటర్ బి ఈజ్ డిప్డ్ ఇన్ టు ద వాటర్, సో బి అనేది థర్మోమీటర్ వాటర్లో అరేంజ్ చేస్తాం. అబ్జర్వ్ ద రీడింగ్స్ ఆన్ థర్మోమీటర్స్, ఇనిషియల్గా ఇనిషియల్ అంటే ఫస్ట్లో ఏ అండ్ బి థర్మోమీటర్స్లో రీడింగ్స్ ఏమున్నాయో గుర్తించండి. ఏమున్నాయి? బి వాటర్లో ఉంది కాబట్టి వాటర్ టెంపరేచర్ చూపిస్తూ ఉంటుంది, ఎంత ఉంటుంది అది 60. ఏ ఆయిల్లో ఉంది కాబట్టి ఆయిల్ రూమ్ టెంపరేచర్లో ఉంటుంది కాబట్టి అటు ఇనిషియల్గా స్టార్టింగ్లో చూపిస్తుంది మనకు 27. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్, కొంత సమయం తర్వాత, వీ అబ్జర్వ్ దట్, మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ద రీడింగ్ ఇన్ థర్మోమీటర్ ఆఫ్ వాటర్, ఐ మీన్ వాటర్లో ఉన్న థర్మోమీటర్ యొక్క రీడింగ్ స్లోలీ రెడ్యూసెస్. ద థర్మోమీటర్ రీడింగ్ ఇన్ ఆయిల్ ఈజ్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. ఈ ఆయిల్లో ఉన్న థర్మోమీటర్ రీడింగ్ అనేది కొద్దిగా పెరగడం. సో పెరుగుతుందంటే ఏమని అర్థం? దీనికి ఎక్కడి నుంచో హీట్ ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది? వాటర్ నుంచి. వాటర్ ముందు ఎలా ఉంది? హై టెంపరేచర్లో ఉంది, ఆయిల్ లో టెంపరేచర్, కాబట్టి హీట్ కంపల్సరీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? హై టెంపరేచర్ బాడీ నుంచి, హై టెంపరేచర్ బాడీ అయిన వాటర్ నుంచి లో టెంపరేచర్ బాడీ అయిన ఆయిల్కు ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి హీట్ ఎల్లప్పుడూ హై టెంపరేచర్ రీజియన్ నుంచి లో టెంపరేచర్ రీజియన్కే ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి నేను ఈ యాక్టివిటీని కన్సిడర్ చేసి కంపల్సరీ ప్రూవ్ చేస్తాను. ఏమని? హీట్ అనేది ఎల్లప్పుడూ హై టెంపరేచర్ బాడీ నుంచి లో టెంపరేచర్ బాడీకే ట్రాన్స్ఫర్ అవుతుందని ప్రూవ్ చేయడం. ఇలా ఆల్రెడీ మనం చెప్పాం థర్మల్ ఈక్విలిబ్రియం ఎప్పటిదాకా ఈ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది వాటర్ నుంచి ఆయిల్కు? ఎప్పుడైతే టూ బాడీస్ అంటే ఇక్కడ వాటర్ మరియు ఆయిల్కు ఇద్దరికి సేమ్ టెంపరేచర్ వచ్చేదాకా హీట్ ఫ్లో జరుగుతుంది. ఇద్దరికి సేమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత హీట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ కాదు. అలా ఇద్దరికి సేమ్ టెంపరేచర్ రావడానికి మనం చెప్పాము ఇంతకుముందు క్లాస్లో కూడా, ఇంతకుముందు చెప్పాము ఏమని? థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. థర్మల్ ఈక్విలిబ్రియం, ద గెట్టింగ్ ఆఫ్ 2 బాడీస్ సేమ్ టెంపరేచర్, 2 బాడీస్కు సేమ్ టెంపరేచర్ రావడాన్ని ఏమంటాం మనం? థర్మల్ ఈక్విలిబ్రియం. కాబట్టి యాక్టివిటీ 4 ఇంపార్టెంట్. దానికి మీరు డయాగ్రామ్ వేసుకొని క్లియర్గా 6 పాయింట్స్ మెన్షన్ చేసి రిజల్ట్ లాస్ట్లో రిజల్ట్ అని రాస్తారు. రిజల్ట్ ఏం రాయాలి? ఐ ప్రూవ్డ్ దట్ ఆర్ ఐ వెరిఫైడ్ దట్. నేను వెరిఫై చేశాను. ఏమని? హీట్ మస్ట్ ఫ్లోస్ ఫ్రమ్, ఖచ్చితంగా హీట్ అనేది హై టెంపరేచర్ రీజన్ నుంచి లో టెంపరేచర్ రీజన్కే ట్రాన్స్ఫర్ అవుతుంది అని నేను ప్రూవ్ చేశాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్ నీట్గా జస్ట్ నేను రివిజన్ చేస్తున్నాను కాబట్టి బ్రీఫ్గా వేస్తాను. ఓకే, ఇది యాక్టివిటీ 4. ఇంకా యాక్టివిటీ 5 అండ్ దాని తర్వాత కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా చెప్తాం. ఇప్పుడు దాకా చెప్పుకున్న టాపిక్స్లో మళ్ళీ చెప్తున్నాను. మనకు 1 మార్క్ టాపిక్స్ ఒక 3 ఉన్నాయి, 2 మార్క్స్ 2 ఉన్నాయి, 4 మార్క్స్. ఇది 4 మార్క్స్ టాపిక్ యాక్టివిటీ 4. ఎలా అడిగే ఛాన్స్ ఉంది యాక్టివిటీ 4ని? రైట్ ఏ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ హీట్ మస్ట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ రీజన్ టు లో టెంపరేచర్ రీజన్. హీట్ ఎల్లప్పుడూ హై టెంపరేచర్ రీజన్ నుంచి లో టెంపరేచర్ రీజన్కే ట్రాన్స్ఫర్ అవుతుంది అని ఎలా ప్రూవ్ చేయగలవో యాక్టివిటీతో ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది యాక్టివిటీ 3ని ఎలా అడుగుతాడు? రైట్ ఏ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ హౌ డూ యూ ప్రూవ్ దట్ టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్. టెంపరేచర్ అనేది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీకి ఎప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని ఎలా ప్రూవ్ చేయగలవు? అది నెక్స్ట్. ఇంకో 2 మార్క్స్, రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్. అది టాపిక్ ఒకటి. ఓకే, ఇంక ఇవి 1 మార్క్ ఏంటి? 1 calorie ఈక్వల్ టు డాష్ జౌల్స్, డెఫినేషన్ ఆఫ్ థర్మోమెట్రీ, డెఫినేషన్ ఆఫ్ కెలరోమెట్రీ, డెఫినేషన్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఓకే, ద ఫార్ములా ఫర్ హీట్ Q ఈక్వల్ టు MS delta T. ఇది 1 మార్క్ టాపిక్స్. యూనిట్స్, SI యూనిట్స్ ఆఫ్ హీట్, CGS యూనిట్స్ ఆఫ్ హీట్, SI యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్, CGS యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్. నెక్స్ట్ కన్వర్షన్ చెప్పాము. ఏంటి? సెల్సియస్ స్కేల్లో ఇస్తే కెల్విన్ స్కేల్లోకి ఎలా మార్చాలి, కెల్విన్స్లో ఇస్తే సెల్సియస్లోకి ఎలా మార్చాలి. ఇవి ఈరోజు చెప్పుకున్న టాపిక్లు. అంటే మేము అప్ టు యాక్టివిటీ 4 వరకు ఉన్న టాపిక్స్. ఈ టెక్స్ట్ బుక్ని పర్ఫెక్ట్గా చదివి ఓకే అటు చెప్పిన టాపిక్స్ యాజ్ ఇట్ ఈస్ ఏ టాపిక్ ఐ మీన్ ఎలా చెప్పింటాం 1 మార్క్ ఏ ఇంపార్టెంట్ అప్పుడే మీరు రాసుకుంటే అక్కడ ఇంపార్టెంట్ ఏదని క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో యాక్టివిటీ 5, దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అది డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.